తెలంగాణ అసెంబ్లీలో రేపటి నుంచి అసలైన సభా సమరం జరగనుంది. ఇవాళ గవర్నర్ ప్రసంగం జరగగా రేపటి నుంచి ఈ నెల 30 వరకు సమావేశాలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. అయితే ఇప్పటికే గవర్నర్ ప్రసంగంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ధన్యవాద తీర్మానం సమయంలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాడి వేడి మాటల దాడి జరిగే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాల అనంతరం ఈ నెల 19న ఉగాది రోజున సెలవు దినంగా ప్రకటించారు. మరోవైపు బడ్జెట్ ప్రతులతో ప్రభుత్వం రెడీగా ఉంటే విమర్శనాస్త్రాలకు పదును పెడుతున్నాయి విపక్షాలు. ఈ నెల 20న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే 20న రంజాన్ జరిగితే తర్వాతి రోజున 21న రంజాన్ అయితే అనుకున్న విధంగానే 20న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తర్వాత ఈ నెల 23 నుంచి 26 వరకు బడ్జెట్పై చర్చ ఉండనుంది. మిగతా రోజుల్లో కీలక బిల్లులపై చర్చలు జరుగుతాయని తెలుస్తోంది. అయితే బడ్జెట్ సెషన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. కానీ ఈ నెల 30 వరకే సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే ఆదివారం కూడా సభ నిర్వహించాలని ఆలోచిస్తోంది. ఈ నెల 30న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఉండనుంది.